ఆ దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్తో జరిపినటువంటి చర్చల్లో ప్రస్తుతం మనతో పాటు లాయర్ దివాకర్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఏం చర్చ జరిపారు, అసలు మీరేం డిమాండ్స్ ఇచ్చారు, వాళ్ళు ఏమైనా దానికి అంగీకరించారా లేదా? డిమాండ్స్ అనేవి అందరికీ తెలుసు, దానికి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ఏది ఏమైనా వాళ్ళ డిమాండ్స్ అంగీకరించలేదు, ఇది ఒక్కటి మాత్రం యథార్థం. అందుకు మాకు న్యాయం జరగలేదు. అంటే 95% వరకు మేము వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేరుస్తున్నాం, ఇల్లొక్క తప్ప అనేది శ్రీధర్ చెప్తున్నటువంటిది అయితే ఉంది. 95% కూడా ఎందుకు కాంప్రమైజ్ కావట్లేదు అనేది వాళ్ళ మాట. లేదు, మాకు ఏదైతే ముఖ్యమైన డిమాండో అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేందుకు అసలు మొత్తం మాకు న్యాయమే జరగలేదు. రేపు కూడా ఈ చర్చలు కొనసాగుతాయా? మరి మాకు న్యాయం జరిగిన వరకు పోరాటం అనేది ఉంటుంది. పోరాటం అనేది న్యాయం జరిగిన వరకు ఉంటుంది. దువ్వాడ వాణి గారు ఫాదర్ ఉన్నారు, అంటే మీకు అసలు న్యాయం జరిగింది అనుకుంటారు? ఈ డిమాండ్స్ ఏమైనా అంగీకరించారు? న్యాయం జరగలేదు, ఏ గుడ్డు జరగలేదు. మీ డిమాండ్స్ అన్నీ యాక్సెప్ట్ చేయలేదు. మీకు అలా చెప్తున్నాడు కానీ ఇందులో యాక్సెప్ట్ చేయలేదు. అది ఫెయిల్ అయిపోయినట్టే. మూతబడిన ఫ్యాక్టరీ కానీ ఇల్లు కానీ ఇవన్నీ రాసి చేస్తాం, పిల్లల విషయంలో తోడుగా ఉంటామని చెప్పి మీడియాలో ప్రజలకు వినిపించడానికి అబద్ధాలు ఆడుతున్నారు తప్ప ఏం యాక్సెప్ట్ చేయలేదు. జరగని పని ఫెయిల్. బయటకు మాట చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మన అన్నీ రాసి ఇచ్చానన్నాడు, ఏది డాక్యుమెంట్స్ చూపించండి, అది ఎంత అబద్ధం, ఇది అంత అబద్ధం. దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు శ్రీధర్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ డిమాండ్కి సంబంధించి ఎట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఏం పెట్టారు మీ ముందు, మీరేం చెప్తారు? సార్ ఒక 5 డిమాండ్లు నిన్న వాళ్ళు చెప్పారు సార్. ఒకటి అన్నయ్య గారికి పర్లాకిండిలో ఇక్కడ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది సార్, అది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయమన్నారు సార్. దాని మీద ఏమైనా చిన్న బ్యాంక్ లోన్స్ అలాంటివన్నీ తక్షణమే క్లియర్ చేసి ఇమీడియట్గా చేయడానికి ఒప్పుకున్నారు సార్. రెండోది టెక్కిలి వెంకటేశ్వర కాలనీలో బిల్డింగ్ ఉంది, అది కూడా దానికి కూడా బ్యాంక్లో 20 లక్షలు 10 లక్షలు ఉంటే అది క్లియర్ చేసి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయమన్నారు, అది కూడా ఒప్పుకున్నారు సార్ శ్రీనివాస్ గారు. మూడవది వాళ్ళకి పాపలు రెండో పాప అమ్మాయి చదువుతుంది, MBBS చేస్తుంది పాప. రేపు పాపకి పీజీకి కానీ వివాహ సమయంలో కానీ అన్నింటికి కూడా 2 పాపలకి కూడా అన్ని రకాలుగా ఆయన చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు దాని మీద కాగితం రాసిస్తారు. ఇకపోతే వీటి వల్ల నుంచి ఒక 15 నుంచి 20 నెలల నుంచి జరుగుతున్న ఈ రచ్చ ఈ వారం రోజులుగా రోడ్డు మీదకి వచ్చి చాలా బలహీనమైన పరిస్థితి అయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 498 వాళ్ళు వేయడం, మనం ఒక డైవర్స్ అన్నీ గారు అప్లై చేయడం, ఇవన్నీ అయినాయి. కాబట్టి అది అలా కాకుండా కోర్టులో వాళ్ళ పద్ధతిగా కాకుండా ఒక మ్యూచువల్ కన్సెంట్ ద్వారా చేయాలని అది మేము ఒక రిక్వెస్ట్ పెట్టాం. ఇకపోతే 5th వచ్చినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఆయన బయటకు వచ్చిన తర్వాత కట్టుకున్న ఇల్లు, దీంట్లో సంబంధించి ఇది తదనంతరం రాయమన్నారు. అది అలా రాయడానికి వీలు పడదు సార్, దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లలకి అంతా శుభ్రంగా చూసుకుంటారు, మీ అందరూ సహకరించాలి. మీడియా వాళ్ళతో వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాళ్ళైతే విడాకులు అయితే మీరు కోరుతున్నారు విడాకులు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేకపోతే మరి మొత్తం ఆగిపోయే పొజిషన్ ఉంటుంది కదా. అంటే ఇది ఒక 15-16 నెలల నుంచి కావాలని కోరుకున్నారు, అన్నీ జరిగినాయి సార్. ఇక్కడ ఏం అబద్ధం లేదు సార్. ఇప్పుడు మనం ఏం అలాంటి చేయడానికి మనం ఏమైనా ఉన్నామా? సో వాళ్ళు అడిగిన మొత్తం అన్నింటినీ అయితే నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. 95% అయిపోయినాయి సార్. చెప్పిన మెయిన్ అన్నీ అయిపోయినాయి సార్.